ఎటువంటి కారణం లేకుండా కొందరికి బద్ధశత్రువులయ్యే రంగాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి రాజకీయ రంగం, రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే. అప్పటిదాకా ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి చేరగానే అప్పటి వరకు జేజేలు కొట్టిన వారే శత్రువులుగా చూడటానికి కారణం ఉంటుందేమో కానీ రియల్ ఎస్టేట్లో ఏదో ఒక కారణంతో వేరే కంపెనీకి వెళ్తే మాత్రం అప్పటి వరకు తమకు అండగా ఉన్న విషయాన్ని కూడా మరిచి ఎటువంటి కారణం లేకుండానే శత్రువులుగా చూడటం ఎందుకో ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యమే. ఇలా ఎందుకు అనేది బేతాళుడి ప్రశ్నలకు సమాధానం చెప్పే విక్రమార్క వల్ల కూడా కాదు ఈ చిదంబర రహస్యాన్ని ఛేదించటం. కంఫర్ట్ జోన్లో ఉంటూ ఏ లక్ష్యం లేనివారే ఇలా కొత్త ప్రయత్నాలు చేసేవారిని శత్రువులుగా చూస్తూ అనవసరమైన కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ ఓ లక్ష్యంతో, ఓ విజన్తో తామేంటో నిరూపించుకోవాలనుకునేవారు మాత్రం శత్రువులుగా చూసేవారికి తమ సక్సెస్తోనే సమాధానం చెప్తారు. మిమ్మల్ని ఎవరైనా శత్రువుగా చూస్తే మీరు విజయానికి దగ్గరగా అవుతున్నట్టే.